ఇంగ్లీష్ డిక్షనరీలో 8 పదాలే ఉన్నాయి. ఎన్నున్నాయండి? 8 పదాలే ఉన్నాయి. అదేంటండి? ఇంగ్లీష్ డిక్షనరీలో లక్షల పదాలు ఉంటాయి కదా. నిజమేనండి. 8 పదాలు అనుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మీరు చెప్పినట్టు కొన్ని లక్షల పదాలు ఉన్నాయి. సరే, ఏంటి 8 పదాలు? అసలు ముందు డిక్షనరీలో ఎన్ని పదాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామా? డిక్షనరీలో 8 పదాలే ఉన్నాయన్నాను. ఇక్కడ గూగుల్లో మనం సెర్చ్ చేస్తే 10,25,109 పదాలు. 10,25,109 పదాలు. ఈ పదాలన్నిటినీ మనము 8 పదాలు అనుకోవచ్చు. ఆ పదాలు ఏంటనేది మీకు కూడా తెలుసు. అయితే నేను వివరంగా చెప్తాను. ఎలా 8 పదాలుగా డివైడ్ చేయొచ్చు అనే దానికి వివరంగా చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి. మనుషులను 3 రకాలుగా విభజించవచ్చు. లింగ భేదాన్ని బట్టి మనుషులను ఎన్నో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఏ విధంగా? మగ ఆడ కాని పర్సన్. 3 రకాలు. మనుషులను 3 రకాలుగా ఎలా విభజించామో ఒక లింగ భేదాన్ని బట్టి, అదేవిధంగా డిక్షనరీలో ఉన్న 10 లక్షల చిల్లర పదాలను డివైడ్ చేస్తే 8 పదాలండి. ఎన్ని పదాలు? 8 పదాలు. మనుషులను 3 రకాలుగా విభజిస్తే ఎట్లా అన్నారో అదేవిధంగా డిక్షనరీని ఉండే పదాల మొత్తాన్ని విభజిస్తే డిక్షనరీలో ఉన్నది 8 పదాలే. అవి ఏంటనేది చూద్దాం. 8 వర్డ్స్, వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. మీరు పదాలన్నీ విన్నారు. 1 నౌన్, 2 ప్రొనౌన్, 3 అడ్జెక్టివ్, 4 వెర్బ్, 5 యాడ్వర్బ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8 ఇంటర్జంక్షన్. ఒక్కసారి ఆలోచించండి. మీరు డిక్షనరీలో 10 లక్షల పదాల పైన ఉన్నాయన్నాను. వాటిని మీరు ఏ పదాన్నైనా ఒక పదాన్ని పక్కన గమనిస్తే అది నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, వెర్బ్ కానీ ఏదో ఒకటి అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న 8 పదాలకు సంబంధించిన దాంట్లో ఏదో ఒకటి అవుతుంది. బుక్ అని ఉందనుకోండి, అది నౌను. ఈ విధంగా మీరు బాగా కావాలంటే గమనించండి డిక్షనరీలో. సో మొత్తం డిక్షనరీలో ఉన్నది 8 పదాలు అనుకుంటే మనకు సమస్య లేదు. ఎందుకంటే మీకు చాలా పదాలు తెలుసు. చాలా పదాలు ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే ఏ పదం నేను కూడా మీరు ఇంగ్లీష్లో చెప్తారు, సమస్య లేదు. ఇప్పుడు డిక్షనరీలో ఉన్న పదాలన్నీ మీరు నేర్చుకుంటే ఏమొస్తుందండి? వెకాబులరీ ఏమైనా డెవలప్ అవుతుంది తప్ప ఇంగ్లీష్ మటుకు రాదు. వెకాబులరీ డెవలప్ అవుతుంది. మాట్లాడడం రాకుండా వెకాబులరీ డెవలప్ అవుతే ప్రయోజనం ఏముందండి? ఏం ప్రయోజనం లేదు. అయితే వెకాబులరీ డెవలప్ రావాలంటే ముందు మీరు మాట్లాడుతుంటే వెకాబులరీ రోజు రోజుకు డెవలప్ చేసుకోవచ్చు. సో డిక్షనరీలో ఉన్నది మీరు 8 పదాలు అనుకోండి. సరే, ఈ 8 పదాలు రూల్స్, రెగ్యులేషన్స్ ఎంతవరకు అవసరం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే? మనం చదువుకునే రోజుల్లో మనం ఎన్ని నేర్చుకున్నాము. నౌన్ అంటే ఎన్ని రకాలు? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్ రకాలన్నీ. ప్రొనౌన్స్ అంటే ఎన్ని రకాలు? అవన్నీ నేర్చుకున్నాం. ఎగ్జామ్ రాసాము, పాస్ అయ్యాము. ఇప్పుడు మళ్ళా నౌన్లు ఎన్ని రకాలు? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఎంతవరకు అవసరం మీరు ఆలోచించుకోండి. తర్వాత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటంటే నాకేం తెలియదు అంటాడు. సరే, మనం పుస్తకము అంటే బుక్ అనేది ఏ నౌను అడిగితే ఏ రకానికి చెందిన నౌన్ అంటే నాకు తెలియదు అంటాడు. మా అతను ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. అవి ఎంతవరకు అవసరం అనేది దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. అయినా అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఆ రకాలన్నీ చెప్పకుండా ఒక సింపుల్ టెక్నిక్స్ ద్వారా
చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కష్టం అనుకుంటే ఏ పని అనేది కష్టంగానే ఉంటుంది. సులభం అనుకోండి, కష్టమైన పని అయినా అది మీకు సులభంగానే ఉంటుంది. మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 8 పదాలే డిక్షనరీలో ఉంది. అవి ఏంటి? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఇప్పుడు ఆ నౌన్ గురించి నేను రకాలు చెప్పకుండా ప్రొనౌన్ గురించి, అడ్జెక్టివ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, 8 వర్డ్స్, 8 వర్డ్స్. ఇవి ఎంతవరకు అవసరం ఇంతకుముందు నేను చెప్పాను. ఇప్పుడు వాటి గురించి రకాలు, నౌన్ అంటే రకాలు అని నేను చెప్పకుండా ఈజీ టెక్నిక్, ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు చెప్తాను. నౌన్ 90% మీరు ఏదైనా ఒక తెలుగు పదం తీసుకోండి, దానికి లు అనే పదం చేర్చండి, అది నౌన్ అండి. పుస్తకము ప్లస్ లు పుస్తకాలు, పుస్తకము ప్లస్ లు పుస్తకాలు అంటే అది నౌన్. మనుషుల పేర్లు కూడా నౌనే, వాడికి లు చేర్చకూడదు. ఓకే, మిగతా ఆల్మోస్ట్ మీరు ఏం చూసినా కూడా గోడ అంటే వాల్, గోడ ప్లస్ లు గోడలు, గోడ అంటే నౌను. తిను ప్లస్ లు తినులు, అర్థం తగ్గలేదు. సో తినులు అనేది నామవాచకం కాదు, అంటే నౌను కాదు, అది వెర్బ్. అది ఇప్పుడు మనకు అనవసరం. ఏదైనా ఒక పదాన్ని డిక్షనరీలో ఉన్న 8 లక్షల పదాలు తీసుకోండి, దాని పక్కన లు అనే పదం యాడ్ చేయండి, అర్థవంతంగా ఉంటే అది నౌను. అది కామన్ నౌనా, మెటీరియల్ నౌనా, ప్రాపర్ నౌనా, అది మనకు అనవసరం. ఏదైనాండి లు. ఎక్సెప్షన్ ఉండొచ్చు. నేను జనరల్గా ఈజీగా ఒక 50-60 మార్కులు తెచ్చుకోవడానికి చెప్పే టెక్నిక్ అనుకోండి ఇది. బంగారము గోల్డ్ నౌనే, దానికి బంగారం ప్లస్ బంగారాలు అనం. సో ఇలాంటి ఎక్సెప్షన్ ఉంటాయి. మెయిన్గా మీరు లు అనే పదం యాడ్ చేస్తే 4 లక్షల 10 లక్షల పదాలు డిక్షనరీలో ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 7 లక్షల పదాలు నామవాచకాలు ఉండడానికి అవకాశం ఉంది. సో దానివల్ల చాలా వరకు మీరు లు అనే పదం యాడ్ చేయండి. ఓకే, నెంబర్ 2, దానివల్ల లు అని విత్ ఇన్ బ్రాకెట్లో పెట్టానండి. నెంబర్ 2 ప్రొనౌన్. నౌనుకు బదులుగా వాడే పదం అన్నా, నౌనుకు బదులుగా వాడే పదం. రాముడు అంటే నౌన్, పేర్లను తెలియజేసేది నౌన్ అన్న. రాముడు మంచి బాలుడు, రాముడు 10వ తరగతి చదువుతున్నాడు, రాముడు రోజు కాలేజీకి వస్తున్నాడు, రాముడు వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది వింటాడు. చూసారా, ప్రతిసారి రిపీట్గా రాముడు 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 అన్నాను. అలా కాకుండా చూడండి, రాముడు మంచి బాలుడు, అతను రోజు స్కూల్కు రెగ్యులర్గా వెళ్తాడు, అతను వాళ్ళ మదర్ చెప్పినట్టుగా వింటాడు, అతను 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 చూసారా, ఆ అతను అనేది ప్రొనౌన్ అండి. ఏదైనా సరే ఫస్ట్ ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు దాని పేరు చెప్తాము, తర్వాత అది, అతడు, ఆమె అని వాడతాం. అవి ప్రొనౌన్ అండి. అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ నా అనే సౌండ్ వస్తుందండి, నా గుణింతం అనుకోండి. ఇప్పుడు చూడండి, తెలివైన బాలుడు, తెలివైన నా వచ్చింది కదా. సో తెలివైన అనేది అడ్జెక్టివ్, తెలివైన అనేది అడ్జెక్టివ్. ఖరీదైన వస్తువు అంటే నౌన్ గురించి చెప్పుద్ది అడ్జెక్టివ్. నేను ఇంకా డీప్గా గ్రామర్లోకి వెళ్ళను, నౌన్ గురించి చెప్పుద్ది. ఖరీదైన వస్తువు, ఖరీదైన నా వచ్చింది కదా. పొడవైన పెన్ను లేదా పొడవు పెన్ను అంటారు, పొడవైన పెన్ను. ఇలా నా అనే శబ్దం నా గుణింతం అండి. తెల్లని పాలు, నీ వచ్చింది ఇక్కడ. దాని మీద చెప్పా, ఒట్టి నానే కాదు, నా గుణింతం అనుకోండి. తెల్లని పాలు, తెల్లని అంటే నౌన్. వైట్ మిల్క్. సన్నని, ఏదైనా సన్నని చెప్పండి మీరే, పక్కన ఏమి చెప్ప, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. ఆ సన్నని అనేది, సన్న అనేది అక్కడ నా సౌండ్ వచ్చిందని మీరు అడ్జెక్టివ్ అనుకోండి. తెలివైన బాలుడు, సరే అడ్జెక్టివ్.
వెర్బ్, వెర్బ్కు టా అండి. డిక్షనరీలో మీ బుద్ధి పుట్టిన పదం తీసుకోండి, దానికి టా అక్షరము కలపండి. డిక్షనరీలో వెళ్ళు అని ఉందనుకోండి, దానికి టానే కలపండి, వెల్లుట అర్థమవుతాం ఉంది. సో వెళ్ళు అనేది క్రియ. మాట్లాడు టా, మాట్లాడుట అర్థమవుతాం ఉంది. పుస్తకము టా, పుస్తకం టా అర్థమవుతాం లేదు. సో పుస్తకం అనేది వెర్బ్ కాదు. వెర్బ్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే, అంటే నౌను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లు ఎలా వాడతామో అదేవిధంగా వెర్బ్ను అంటే క్రియను గుర్తుపడడానికి ఈజీగా టా అక్షరం పదం వాడచ్చు. ఓకే, వెర్బ్. 5 యాడ్వర్బ్, గా అనే సౌండ్ అండి. వేగంగా, నిదానంగా, గా అంటే ఇంగ్లీష్లో ఎల్లో వర్డ్స్ వస్తుంటాయి. ఓకే, తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్లు ఏం పెట్టాయండి? లో, తో, కి. ఇక్కడ నౌన్ అని చెప్పాం కదా, అంటే రాముడు. ఇప్పుడు రాముడు అనే పదానికి చివరిలో రాముడితో, రాముడికి, రాముడి వెంట, రాముడి వల్ల, రాముడి మీద, రాముడికి ఎదురుగా, రాముడికి ముందు, ఇవన్నీ కూడా రాముడు పక్కన ఉన్నవన్నీ కూడా వాటి ప్రిపోజిషన్స్ అంటారండి. ఒక విధంగా చెప్పండి, తోకలు అనుకోండి, నామవాచకం పక్కన తెలుగులో చివర్లో ఉంటాయి, ఇంగ్లీష్లో రివర్స్ చేస్తామండి. రాముడితో అంటే రామ విత్ అనకూడదు, విత్ రామ అంటాం. అదేవిధంగా ఆ తోకలన్నీ లో, తో, కి అనే పదాలు ఒక వస్తువుకి కానీ ఒక మనిషికి కానీ చెప్పచ్చు. వస్తువు అంటే ఇప్పుడు పుస్తకం, పుస్తకం కింద, పుస్తకం పైన, పుస్తకంతో, పుస్తకానికి. ఇవన్నీ మరి వేరే వేరే వీడియోలలో కూడా వివరంగా చెప్తున్నామండి. ఇక్కడ ఎందుకంటే ఈ 8 వర్డ్స్ ఎంతవరకు అవసరం అని చెప్పేసి బ్రీఫ్గా చెప్తున్నాను. తర్వాత నెంబర్ 7 కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఒక వెర్బ్కు పక్కన మీరు గానే, ముందు, తర్వాత అంటే ఇప్పుడు వెళ్ళగానే, వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత, వెళ్తుండగా, వెళ్ళినప్పటికీ, వెళ్తే, వెళ్తే తప్ప, ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్తున్నదంతా పుస్తకంలో రాసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు పుస్తకం తీసుకోవడం మర్చిపోయినా కూడా మరలా ఇంకోసారి వీడియో చూడండి, చూసి పుస్తకంలో రాసుకోండి. ఈజీ టెక్నిక్స్ దాంట్లో. వెళ్ళగానే, గానే అంటే అక్కడ కంజంక్షన్. వెళ్ళే ముందు, ముందు అంటే కంజంక్షన్. వెళ్ళిన తర్వాత, తర్వాత అంటే కంజంక్షన్. సరే, 8వది ఇంటర్జంక్షన్ అండి. ఆకస్మిక లేదా గంభీరమైన భావాలు. ఒక గార్డెన్ చూసి ఆహా, ఈ తోట ఎంత అందంగా, ఆహా, ఇలాంటి సడన్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేయండి ఇంటర్జంక్షన్ అండి. చూసారా, ఈ 8 పదాలు డిక్షనరీలో ఉంటాయి. ఇంతే, 8 పదాలు ఉంటే ఇబ్బంది ఉండదు. ఇవి ఈ నౌను రకాలు ఇవన్నీ మీరు ఎంత ఎక్కువగా వాటి రకాలు, వాటి గ్రామర్ అంత ఎక్కువ నేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు స్పోకెన్ ఇంగ్లీష్కు. మీరు ఆల్రెడీ ఒక్క విషయం పడుతా చూడండి. చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు 5 ఏళ్ల వయసులో పోయి ఉంటారు స్కూల్కు. ఇప్పుడంతా 3 ఏళ్ళకి పోతున్నారు అనుకోండి. వెళ్ళే ముందు, స్కూల్కి వెళ్ళే ముందు మీకు రాయడం తెలుసా? తెలుగు రాదు. చదవడం తెలుసా? రాదు. మాట్లాడడం అద్భుతంగా మాట్లాడతారు. నేను స్కూలుకు పోను. నువ్వు చాక్లెట్ ఇస్తే నేను పోతాను. కండిషన్, నువ్వు చాక్లెట్ ఇస్తే నేను పోతాను. నువ్వు చాక్లెట్ ఇచ్చినప్పటికీ నేను పోను. స్కూల్లో కొడతారు. ఇట్లా రకరకాల మీరు చక్కగా, ఎంత చక్కగా తెలుగు అంటే మీ మదర్ మీకు గ్రామర్ నేర్పించిందా? మీ మదర్ మీకు గ్రామర్ నేర్పిస్తే మీరు నేర్చుకున్నారా? అసలు ఏమీ తెలియదు కదా. అంటే లాంగ్వేజ్ అబ్జర్వేషన్ చేస్తూ ఇలా. కాబట్టి ఇది ఎంతవరకు అవసరం అనేది మీరే జడ్జ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఎన్ని వచ్చు, ఎగ్జామ్లో రాశారు, పాస్ అయ్యారు, ఓవర్. వెకాబులరీ రాలేదు. వెకాబులరీ అనేది మీరు మాట్లాడుతుంటేనే మీకు తెలియకుండానే డెవలప్ అవుతుంది తప్ప ఒక్క రోజులో రావు. ఓకే,
ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నాయి 8 పదాలే అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం. ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నవి 8 పదాలే అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం. మీకు అసలు ఏమి చదువుకోకుండా ఇప్పుడు ఈ వీడియో చూడడం, మీరు ఇంటర్మీడియటో డిగ్రీనో బీటెక్ ఏదో మొత్తాన్ని చదివి ఉంటారు, ఇంగ్లీష్ రాగా బాధపడుతూ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుంటారు. నేను చెప్పింది కరెక్టే కదండి? ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.